వ్యూవర్స్, ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం. తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉన్నటువంటి ఒక సందర్భంలో ఈ సంవత్సరంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ మనకు మార్చిలో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంది. కానీ ఈ సంవత్సరం క్లాసెస్ సరిగా జరగలేదు, ప్లస్ ఆన్లైన్ క్లాసెస్ అంతా క్లారిటీగా లేవు అనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ బోర్డు తెలంగాణ వాళ్ళు మీకు ఎగ్జామినేషన్స్ని మే ఫస్ట్ వీక్ నుంచి టైం టేబుల్ డిస్ప్లే చేయడం జరిగింది. ఆ టైం టేబుల్కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఎగ్జామ్ టైం టేబుల్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎప్పుడు, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎప్పుడు అవన్నీ వీడియోస్ ఉన్నాయి. మీరు ప్లేలిస్ట్ ద్వారా మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోలు చూడొచ్చు. అదేవిధంగా సిలబస్ కూడా ఇంత చదవలేరు అనే ఉద్దేశంతో 30% సిలబస్ను డిలీట్ చేశారు. ఆ డిలీట్ చేసినటువంటి ఒక సిలబస్ వీడియోస్ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన ఛానల్లో ఉన్నాయి. అవి కూడా మీరు ప్లేలిస్ట్ నుంచి మీరు ఆ 30% సిలబస్ తెలుగు, ఇంగ్లీషు ఫస్ట్, సెకండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించిన వీడియోలు 30% డిలీటెడ్ సిలబస్ కూడా మనకు వీడియోలు చేశాను. అవి కూడా మీరు దాంట్లో చూడొచ్చు, మన ఛానల్లో చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ సబ్జెక్టుకు సంబంధించి ఎకనామిక్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి యొక్క 70% సిలబస్కు సంబంధించి మోడల్ పేపర్, ఎకనామిక్స్ మోడల్ పేపర్లో కూడా కొన్ని చేంజెస్ చేసింది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్. అయితే మ్యాక్సిమం ఈ యొక్క పేపర్, ఈ మార్పు ఏదైతే ఉందో, చేంజ్ ఏదైతే ఉందో, ఇది ఓన్లీ ఈ ఒక్క సంవత్సరానికి మాత్రమే. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ పాత మోడలే ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఈ ఒక్క సంవత్సరం మాత్రమే మోడల్ పేపర్లో, యాన్యువల్ మోడల్ పేపర్లో చేంజెస్ తీసుకొచ్చింది. ఆ తీసుకొచ్చినటువంటి యొక్క చేంజెస్ చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో జాగ్రత్తగా వీడియో మొత్తం చూడండి. సో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎకనామిక్ సబ్జెక్ట్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారో, మీరు కొత్తగా కాలేజీలోకి ఎంటర్ అయ్యారు కాబట్టి మీకు అవగాహన ఉండదు, కాబట్టి దాన్ని చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలో అవన్నీ డిస్కషన్ చేస్తాను. హియర్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ మోడల్ పేపర్, మోడల్ క్వశ్చన్ పేపర్ ఎకనామిక్స్ పేపర్ 1 మీన్స్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ వర్షన్. టైమింగ్స్ సేమ్ 3 hours. Exam timings 3 hours. Marks are also same. Maximum marks 100. ఏం మార్పు లేదు, లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఏం మార్పు లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇందులో మీకు 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో మీకు 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ బిలో 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ సిలో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి చూపిస్తాను నేను ఒక్కొక్కటి, మీకు ఎలా ఇంతకుముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే, ప్యాటర్న్ ఎలా చేంజ్ చేశారు అనేది వీడియోలో చూపిస్తాను నేను. ఆన్సర్ ఎనీ 3 out of the following 6 questions is not exceeding 40 lines. సో మీకు 6 క్వశ్చన్స్ ఇస్తాడు, 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఓకే, లాస్ట్ పేపర్లో కూడా మీకు 3 క్వశ్చన్సే. అటెంప్టింగ్ క్వశ్చన్స్ ఆర్ సేమ్, ఏం మార్పు లేదు, కానీ చాయిస్ పెంచాడు. అంటే 50% 6 క్వశ్చన్స్ ఇస్తే మీరు 3 రాయాలి. So once again, let me say, describe the law of diminishing marginal utility, its limitations and importance. First question. Then explain the law of demand and examine its exceptions. Critically examine the law of variable proportion. Next, what is monopoly? Explain how price determined under monopoly market or monopoly market. Next, what are the various methods of calculating national income? Explain them. And explain the Keynesian theory of employment. So these are the 6 questions. Should attempt only the 3 out of 6. Only should attempt 3 questions. ఇంతకు ముందు ఎలా ఉండే ఓల్డ్ మోడల్లో 5 క్వశ్చన్స్ ఇచ్చేది, 5లో 3 అటెంప్ట్ చేయమనేది. కంపల్సరీ 3 క్వశ్చన్స్ రాయాలి 5లో. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా యాడ్ చేశాడు, చాయిస్. అంటే 50% చాయిస్. 6 ఇచ్చాడు, 3 రాయాలి.
సో ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా యాడ్ అయింది. ఈ ఒక సంవత్సరానికి మాత్రమే, ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ ఓన్లీ. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఓన్లీ 5 ఇస్తాడు. ఓకేనా? సో ఇది ఫస్ట్ సెక్షన్ ఏ. ఎలాంటి మార్పు లేదు, మార్క్స్ కానీ టైం కానీ ఏం మార్పు లేదు. దెన్ గో టు ద సెక్షన్ బి. ఆన్సర్ ఎనీ 8 అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ 16 క్వశ్చన్స్ ఈజ్ నాట్ ఎక్సీడింగ్ 20 lines ఈచ్. సో ఇందులో కూడా 50% ఛాయిస్. 16 క్వశ్చన్స్ ఇస్తాడు, 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సియర్ 7th, distinguish between micro and macro economics. Analyze the characteristics of wants. Next, what is an indifference curve? What are its assumptions? Next, how do you define budget line of the consumer? Next, explain the law of demand. 11th question. Explain the law of demand. 12th, what are the factors that determine the demand? Next, explain the relationship between average cost and marginal cost, AC and MC. AC, MC. Then 14, what is monopoly? What are its characteristics? Next, 15, explain the concept of a gross profit. Next, what are the factors that determine national income? Next, 17, what are the source of public revenue? Next, write a note on Finance Commission and its functions. Once again, write a note on Finance Commission and its functions. Next, 19th, what is barter system? What are its difficulties? Next, 20, explain the primary and secondary functions of money. Next, what is statistics? Explain its relationship with economics. And 22, what are the characteristics of good average? So total 16 questions. Out of 16 should attempt 8 questions. So marks same. ఇంతకు ముందు ఎలాగైతే 8 అటెంప్ట్ చేయాలో ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 5 marks ఈక్వల్ టు 40 marks. ఏం మార్పు లేదు, సేమ్ క్వశ్చన్స్ ఇవి ఇచ్చాను కాబట్టి ఇవి ఎగ్జామినేషన్లో రావు. ఇది ఓన్లీ మోడల్ మాత్రమే మీకు చూపించడానికి ఇలాగ చూపిస్తున్నాను. ఓకే, సో 8 questions should attempt 8. Each question will carry 5 marks equal to 40 marks. So this is a 5 marks question, section B. Then section C, write notes on any 15 out of following 25 questions not exceeding 5 lines. సో ఇందులో మీకు 25 questions ఇస్తాడు, 15 questions రాయాలి. అంటే ఇంతకుముందు ఓన్లీ 20నే ఇచ్చేది, 15 అటెంప్ట్ చేయమనేది. ఇప్పుడు 5 questions ఇంకా ఎక్స్ట్రా ఇచ్చాడు. అంటే 5 ప్లస్ 10 questions ఎక్స్ట్రా ఉన్నాయి. మనం 15 రాయాలి, 25 questions ఇస్తాడు. సో 15 questions సేమ్, 15 to 30 marks. సో questions are, what are free goods? What is wealth? What is price? Explain the value in exchange concept. Explain the cardinal utility. Draw the indifference map. What is price demand? What is demand function? Next, 31, define superior goods. 32, what is money cost? Explain the technical economies. 34, define market. 35, what is money wage? 36, what is net interest? 37, what is national income? 38, expand CSO and its responsibilities, Central Statistical Organization, CSO, and its responsibilities. 39, what is public debt? 40, what is budget? 41, what is currency? 42, what are cash credits? 33, what are the uses of overdrafts? 44, what is paper money? 45, what are the merits of median? 46, compute median for the following data: 5, 7, 7, 8, 9, 10, 12, 15 and 21. Last, explain the merits of mode. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో రావు, మీకు మోడల్ మాత్రమే చూపిస్తున్నాను. సో ఇందులో 25 questions ఉన్నాయి. అవుట్ ఆఫ్ 25 questions షుడ్ అటెంప్ట్ ఓన్లీ 15 questions. ఓకే, సో ఇవన్నీ మీరు ఎగ్జామినేషన్లో 15 questions అటెంప్ట్ చేయాలి. ఇది లాస్ట్ మా ఇయర్లో మీకు ఓన్లీ 20నే ఇచ్చేది, ఇప్పుడు 5 ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేశాడు.
సో ఇలా మీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. వన్స్ అగైన్ 10 మార్క్స్ సెక్షన్, దెన్ 5 మార్క్స్ సెక్షన్, దెన్ 2 మార్క్స్ సెక్షన్. ఈ సెక్షన్స్లో చాయిస్ను ఎక్కువగా పెంచాడు, చాయిస్ ఎక్కువ తీసుకున్నాడు తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డ్. కాబట్టి మీరు కరోనా ఉంది కాబట్టి ఈ టైంలో కొంచెం క్లాసెస్ జరగలేదు అన్న ఉద్దేశంతో మీకు మోడల్ పేపర్లో ఇలాంటి మార్పు తీసుకొచ్చారు. టైమింగ్స్ సేమ్, మార్క్స్ సేమ్, అండ్ అటెంప్టింగ్ క్వశ్చన్స్ సేమ్, ఓన్లీ చాయిస్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేశాడు అంతే, అంతకు మించి వేరే ఏ మార్పు లేదు. ఓకేనా? కాబట్టి మీరు బాగా ప్రిపేర్ కావచ్చు, ఎగ్జామినేషన్లో మంచి మార్కులు సంపాదించవచ్చు. ఓకే, సో ఇది తెలంగాణ స్టేట్కు సంబంధించి ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ మోడల్ పేపర్, ఎకనామిక్స్ మోడల్ పేపర్ మారింది. ఆ మారినటువంటి యొక్క మోడల్ పేపర్ ప్యాటర్న్ ఇలాగా ఉంది. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.